ప్రతిరోజు కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ద్వారా మీ వ్యాపారం రియల్ ఎస్టేట్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా ప్రమోట్ చేయబడి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి. మళ్ళీ కొంతమంది కామెంట్ పెట్టారు, పాస్టర్ అభినయ్ దర్శన్ గారి జీవితంలో జరిగిన ఆ దారుణమైన సంఘటన ఏంటి? పాస్టర్ అభినయ్ జీవితంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. అది వింటే మీరు ఆశ్చర్యపోతారు. మధ్యలో చెప్తాను. అసలు ఈ పాస్టర్ అభినయ్ దర్శన్ నటిస్తున్నాడా లేకపోతే నిజంగానే ప్రమాదం జరిగిందా? అభినయ్ దర్శన్ జీవితంలో జరిగిన భయంకరమైన సంఘటన ఏంటి? అసలు అభినయ్ దర్శన్ అనే ఒక వ్యక్తి జెన్యూన్ పర్సనా ఫేక్ పర్సనా అనే దానిపైన నేను మాట్లాడతాను. చాలా జాగ్రత్తగా వినాలి. లాస్ట్లో చెప్పే విషయం మీరు వింటే ఆశ్చర్యపోతారు, షాక్ అయిపోతారండి. ఇతనికి రీసెంట్గా కొంతమంది అటాక్ చేసినట్టు వీడియోలు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ముందుగా అతని గురించి ఒక భయంకరమైన నిజం చెప్తాను. అందరూ కూడా రెడీగా ఉండండి షాక్ అవడానికి. అతను ఒక హార్ట్ పేషెంట్ అండి. ఇందాక చెప్పాను కదా, కొన్ని సంచలనమైన నిజాలు చెప్తానని. అతను ఒక హార్ట్ పేషెంట్. మీలో ఎంతమందికి తెలిసే విషయం? ఎంతమందికి తెలుసు కింద కామెంట్ చేయండి. అతను 2023లో అనుకుంటా ఒక వీడియో సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వీడియోలో అతను హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నట్టు 3 స్టంట్లు వేశారు అని ఒక వీడియో కూడా పెట్టారనమాట. ఇక అప్పటి నుంచి అతను కొద్దిగా ఆ ఆపరేషన్ జరిగిన తర్వాత అతను కొద్దిగా సన్నగా కూడా అయ్యాడు. ఎందుకంటే నిజంగానే అతనికి హార్ట్ ఆపరేషన్ జరిగిందని మాత్రం చాలామంది అక్కడ నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది చెప్పారు. అతనికి నిజంగానే హార్ట్ ఆపరేషన్ అంటే 3 స్టంట్లు ఏవో వేశారంట. హార్ట్ బ్లాకులు ఉన్నాయని డాక్టర్స్ చెప్తే ఆ 3 బ్లాకులు ఉన్నందుకు అతనికి స్టంట్లు వేశారంట. ఈ విషయం అభినయ్ దర్శన్ ఒక వీడియో రూపంలో చేసి చెప్పాడండి. ఆ ఆపరేషన్ అయిన తర్వాత అతను సన్నగా కూడా అయ్యాడండి, కొద్దిగా వీక్ కూడా అయ్యాడు. ఎందుకంటే ఆపరేషన్ అయిన తర్వాత కొద్దిగా వీక్ కూడా అవుతారు కదా. అయితే ఇతను ఇంతకు ముందు ఒక హీరో అండి. అభినయ్ దర్శన్ అనే ఒక వ్యక్తి ఇంతకుముందు హీరోగా నటించాడు, కొన్ని సినిమాల్లో నటించాడు, హీరోగా వేశాడు. మంచి అందగాడు, మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి వాడు. మరి అయితే ఇప్పుడు ఇతని పైన అటాక్ నిజమా అబద్ధం అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది ఫేక్ అని అంటున్నారు. అభినయ్ దర్శనే కావాల్సి చేయించాడు అని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారి కేసు కూడా ఇప్పటికి కూడాను అంతు చిక్కనటువంటి కేసు అనమాట. ప్రవీణ్ పగడాల గారు ఆయన ఎలా చనిపోయారు అన్నది ఇప్పటికీ మిస్టీరియస్ డెత్. అయితే మరి అభినయ్ దర్శన్ గారి విషయంలో అయితే పోలీసు ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఇంకా పోలీసు వాళ్ళు మీడియా ముందుకు చెప్తారు అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇతను అభినయ్ దర్శన్ మాత్రం అరెస్ట్ చేసినట్టయితే తెలుస్తుంది. దీని గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ అయితే చేయండి. అభినయ్ దర్శన్కి 2 మ్యారేజ్లు అయినాయండి. ఇందాక నేను చెప్పిన సంచలనమైన నిజాలు చెప్తానని. అభినయ్ దర్శన్కి 2 మ్యారేజ్లు అయినాయి. ఫస్ట్ మ్యారేజ్ ఆయన విడాకులు తీసుకున్నట్టున్నారు. 2వ మ్యారేజ్ చేసుకున్నారు. ఫస్ట్ వైఫ్కి పిల్లలు కూడా ఉన్నట్టున్నారు. ఖచ్చితంగా మీ అభిప్రాయం కింద కామెంట్ అయితే చేయండి.